ఓం నమో వెంకటేశాయ. వైదేహ్యా సహ రాజమానమనిశం సౌవర్ణసింహాసనే మందారద్రుమవాటికాంతరమహాశ్రీచంద్రకాంతాలయే కైకేయీ జనిమాంజనేయ సహితం సౌమిత్రిణా సేవితం మేఘశ్యామముదారహాసవదనం శ్రీరామచంద్రం భజే. సాకేతము అనబడేటువంటి మహాసౌధమునందు స్వర్ణ సింహాసనంపై సీతతో సహా పరివేష్టితుడై లక్ష్మణ భరత ఆంజనేయాదులచే సేవింపబడుతూ ఉదారమైనటువంటి వదనంతో భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 238వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య బుద్ధిత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 14 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన
करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकि गिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 24 सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। प्रत्यागते महाभागे कृतार्धे चरितव्रते पितुरानृण्यतां प्राप्ते त्वयि लप्स्ये परं सुखं। కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి మరి వనవాసం చేయడానికి అనుమతిస్తూ వనవాసానికి వెళ్ళి రావయ్యా అని చెప్పి చెబుతూ, నీవు వచ్చే వరకు కూడా నేను ఈ పుత్ర వియోగ దుఃఖంతో ఎదురు చూస్తూ ఉంటాను. నీవు వచ్చిన తర్వాతే ఈ దుఃఖం అనేది తీరుతుంది. అందుకనే పునస్త్వయి నివృత్తేతు భవిష్యామి గతక్షమాని పూర్వం శ్లోకంలో చెప్పినది. నువ్వు వచ్చిన తర్వాతే నాకు ఈ శోకం అనేది ఈ దుఃఖం అనేది తీరుతుంది అని. అంటే ఏమిటి? నీ దీక్ష పూర్తయిన వెంటనే నీవు వచ్చేయాలి తప్ప దీక్ష పూర్తయిన తర్వాత కూడా కొంత ఆలస్యం చేయడానికి ఏమాత్రము వీలు లేదు. అవసరమైతే దీక్ష మధ్యలో అయినా వచ్చేయచ్చేమో కానీ దీక్ష పూర్తయిన తర్వాత మాత్రం ఒక్క క్షణం కూడా నీవు ఆలస్యం చేయడానికి వీలు లేదు. ఎందుకు అంటే నువ్వు వచ్చే క్షణం వరకు కూడా నేను ఈ దుఃఖంతో బాధపడుతూ ఉంటాను అని చెప్పి అంటూ, మా మహాభాగే త్వయి కృతార్థే, గొప్పవాడివైనటువంటి గొప్ప ధైర్యం కలిగినటువంటి వాడైన లోక కళ్యాణకరుడైనటువంటి నీవు తిరిగి కృతార్థే, కృతార్థుడవై అంటే నీ ప్రయోజనం ఏదైతే ఉంది, ప్రయోజనము అంటే తండ్రి మాట నెరవేర్చటము అనే ఏ దీక్ష అయితే ఉంది, పితృవాక్య పరిపాలన అనే ధర్మం ఏదైతే నువ్వు పాటిస్తున్నావో ఆ ధర్మంలో కృతార్థుడివైన తర్వాత ఆ ధర్మాన్ని నెరవేర్చిన పిదప చరితవ్రతే, వనవాస దీక్షను పూర్తి చేసిన తర్వాత పితుః అనృణ్యతాం ప్రాప్తే, తండ్రి గారి విషయంలో తండ్రి గారిని రుణ విముక్తుణ్ణి చేసిన తర్వాత, ఏమిటి తండ్రి గారు దశరథ మహారాజు కైకేయికి ఇచ్చినటువంటి వరముల వలన ఆ వరముల చేత రుణబద్ధుడయ్యాడు, రుణగ్రస్తుడైపోయాడు. మరి ఎప్పుడైతే కైకేయికి ఇచ్చినటువంటి వరములను పూర్తి చేస్తాడో అప్పుడు దశరథ మహారాజు రుణ విముక్తుడవుతాడనమాట. అందుకనే మీ తండ్రిని రుణ విముక్తుణ్ణి చేసిన తర్వాత, ఆయన మాట నిలబెట్టిన తర్వాత నీవు ప్రత్యాగతే సతి, ఇక్కడికి నీవు తిరిగి వస్తే పరం సుఖం లప్స్యే, ఉత్తమమైనటువంటి గొప్పదైనటువంటి బ్రహ్మ ఆనందాన్ని నేను పొందుతాను అని అన్నాడు. అంటే
అంతకు మించినటువంటి ఆనందం మరి ఒకటి ఉండదు, అంతకు మించినటువంటి ఆనందాన్ని నేను కోరుకోవటానికి కూడా ఏమీ లేదు. మరి అటువంటి ఆనందాన్ని నీవు తిరిగి వచ్చినప్పుడే నేను పొందగలుగుతాను ఆయన, అంతేగాని అంతకు పూర్వం ఎటువంటి ఆనందము కూడా నాకు ఉండదు. కావున నీవు వెళ్ళడానికి నిశ్చయించుకున్నావు, అలాగే వెళ్ళు. కానీ వ్రత దీక్ష పూర్తయిన వెంటనే, వనవాసం పూర్తయిన వెంటనే తిరిగిరా అని చెబుతూ, కృతాంతస్య గతి పుత్ర దుర్విభావ్యా సదా భువి యస్త్వాం సంచోదయతి మే వచ ఆచ్ఛిద్య రాఘవ. నాయనా, నేను నీకు ఎన్ని చెప్పి చూశాను, ఎన్ని విధాలుగా బ్రతిమిలాడాను, ఎన్ని రకాలుగా ధర్మాలను చెప్పాను, అయినప్పటికీ కూడా నీవు నా మాట వినిపించుకోవటం లేదు. నువ్వు వినిపించుకోవటం లేదు అంటే అదేదో నీ తప్పు అని మాత్రం నేను అనను సుమా. ఎందుకంటే విధి అలా రాసిపెట్టి ఉంది. అందుకని అంటోంది, రాఘవ, రఘువంశంలో జన్మించినటువంటి రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి రామచంద్ర పుత్ర కుమార, యహా మే వచః ఆచ్ఛిద్యత్వాం సంచోదయతి. ఏ దైవమైతే, ఏ విధి అయితే నేను చెబుతున్నటువంటి మాటలను కూడా తోసిపుచ్చి నీ చేత నీవు అనుకున్నటువంటిదే చేయిస్తూ ఉన్నదో, సహజంగా ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అంతకంటే పెద్దవారు కానీ లేకపోతే వారి మీద ఆదరము ప్రేమ ఉన్నటువంటి వారు చెప్పినప్పుడు వీళ్ళ యొక్క నిర్ణయాన్ని మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది, మార్చుకునేటువంటి సందర్భం రావచ్చు. కానీ రామచంద్రమూర్తి వనవాసం చేయడానికి నిర్ణయించుకున్న తర్వాత లక్ష్మణుడు ఎన్ని రకాలుగా చెప్పినా, కౌసల్యాదేవి ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా ఆయన నిర్ణయంలో ఏ మార్పు కూడా లేదు. అందుకనే అంటోంది, యహ, ఏ దైవమైతే, ఏ విధి అయితే మే వచః ఆచ్ఛిద్య, నా మాటలను తోసిపుచ్చి, నా మాటలను ఖండించి, నా మాటలను పట్టించుకోకుండా త్వాం సంచోదయతి, నిన్ను ప్రేరేపిస్తున్నదో. అంటే ఏమిటి? తల్లినైనటువంటి నేను చెప్పేటటువంటి మాటలు పట్టించుకోకుండా, నా మాట వినకుండా నీవు ఏదైతే అనుకున్నావో అది చెయ్యటానికే నిన్ను ఏ దైవమైతే ప్రేరేపిస్తున్నదో, ఏ విధి అయితే నిన్ను ప్రేరేపిస్తున్నదో, కృతాంతస్య గతి, అటువంటి విధి యొక్క, ఆ దైవము యొక్క గతి గమనం ఏదైతే ఉందో, సదా భువి దుర్విభావ్య, ఆ గతిని ఎవరు మార్చగలరయ్యా? నేను ఎన్ని చెబితే మాత్రం ఏం ప్రయోజనం? విధి అలా రాసిపెట్టి ఉంది, ఆ విధి నీ చేత నా మాట వినకుండా చేయిస్తున్నది. నువ్వు నా మాట వినడం లేదు అంటే, నేను చెప్పినట్టు చెయ్యడం లేదు అంటే ఇది నీ తప్పు కాదు, విధి ఆడుతున్నటువంటి వింత నాటకం ఇది. ఏ విధి అయితే నిన్ను ఈ విధంగా ప్రేరేపించి నా మాట వినకుండా వనవాసం చేయటానికే నిన్ను ప్రేరేపిస్తూ ఆ విధంగా ప్రచోదనం చేస్తున్నదో, ఆ విధిని ఎవరు మార్చగలరయ్యా? సాధారణంగా అయితే తల్లి మాట వినేటటువంటి వాడివి నీవు. అయితే ఇప్పుడు నువ్వు కూడా తండ్రి మాట వినడం కోసమే నా మాటను పక్కన పెడుతున్నావు, తరువాత నా మాటను ఆచరిస్తాను అంటున్నావు. దీనంతటికీ కారణం ఎవరు? విధి. నీ బుద్ధి ఇలా ఉండటానికి కారణం విధి అని చెబుతున్నది. అందుకనే అంటారు కదా, సత్యానుసారిణి లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి అభ్యాసానుసరీ విద్య బుద్ధి కర్మానుసారిణి అని. అంటే లక్ష్మి సత్యమును అనుసరిస్తుంది అని అన్నారు. కీర్తి అనేది మనం చేసినటువంటి త్యాగములను బట్టి మనం కీర్తిని పొందగలుగుతాం. చూడండి, ఎంతోమంది ఎంతో సంపన్నులు ఉండవచ్చు, కానీ సంపన్నులు అందరూ కూడా, సంపద కలిగిన వాళ్ళందరూ కూడా కీర్తిని పొందగలుగుతున్నారా? లేదు కదా. సంపద ఉండి ఎవరైతే దాన ధర్మాలు చేయగలుగుతున్నారో, తమ సంపదను ఇతరుల కోసం ఎవరైతే త్యాగం దానం చేయగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే కీర్తిని పొందగలుగుతున్నారు. కావున కీర్తిని పొందాలి అంటే ఇతరులకు సహాయం చెయ్యాలి. ఆ త్యాగబుద్ధి కలిగిన వాడే కీర్తిని పొందగలుగుతారు. అందుకనే కీర్తి త్యాగానుసారిణి అన్నారు. మరి విద్య అభ్యాసానుసరీ విద్య,
నేర్చుకున్నటువంటి విద్య అభ్యాసం చేసినప్పుడే దానికి మెరుగులు దిద్దినట్టు అవుతుంది, ఆ విద్య స్థిరపడుతుంది. అంతేకాని అభ్యాసం లేకుండా కేవలం విద్యను చదివి వదిలిపెట్టేస్తే అది అవసరానికి అక్కరకు అది గుర్తురాదనమాట. అందుకని అభ్యాసానుసరి విద్య, ఏ నైపుణ్యమైనా సరే, ఏ విద్య అయినా సరే అభ్యాసాన్ని బట్టే అది స్థిరంగా ఉంటుంది. మరి బుద్ధి కర్మానుసారిణి, మన బుద్ధి కూడా మన కర్మని అనుసరించి మన బుద్ధి పనిచేస్తుంది తప్ప దాన్ని ఎవరూ మార్చలేదు. మరి ఇక్కడ రామచంద్రమూర్తి వనవాసము అనే కర్మను అనుసరించి ఆయన యొక్క బుద్ధి ప్రవర్తిస్తున్నది తప్ప తల్లి చెప్పినదేనో తమ్ముడు చెప్పాడు అనో ఆయన యొక్క బుద్ధిలో మార్పు అనేది రావటం లేదు. అందుకని ఏమంటున్నది ఇక్కడ, కృతాంతస్య సదాభువి దుర్విభావ్య. విధి యొక్క ఆ గతి ఏదైతే ఉన్నదో ఆ కర్మను ఎవరూ కూడా మార్చలేరయ్యా అని అంటున్నది. అందుకనే అంటారు, ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే. విధి యొక్క వింత నాటకం ఎలా ఉంటుంది అని అంటే, అప్పటి వరకు అంతా కూడా సవ్యంగా ఉన్నట్లుగాను సావధానంగా ఉన్నట్లుగాను అంతా స్వాధీనంలో ఉన్నట్లుగాను అనిపిస్తుంది. ఒక్క క్షణంలో మొత్తం తారుమారైపోతూ ఉంటుంది. అలాగే అప్పటి వరకు ఇంకేమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఉన్నాం, పరిస్థితి చేజారిపోయింది, మనం ఏమీ చెయ్యలేము అని ఆశలు వదులుకుంటాం. కానీ ఉన్నట్టుండి ఎవరి వలనో ఏదో విధంగా మనకు ఆ పరిస్థితి స్వాధీనంలోకి వచ్చి అనుకోని విధంగా అనూహ్యంగా విజయాన్ని సాధించగలుగుతాం. అందుకనే అంటారు, ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషో బద్ధ్వా కృతాంతే నోపనీయతే. ఎంత ఐశ్వర్యంలో ఉన్నటువంటి వాడైనా కావచ్చు, లేకపోతే ఎంత దారుణమైనటువంటి కష్టములలో ఉన్నటువంటి వాడైనా కావచ్చు, వాడి పరిస్థితిని మారటం ఎలా ఉంటుంది అంటే, ఒక తాడుతోటి కట్టి బలవంతంగా లాగితే ఏ విధంగా అయితే ఉన్నటువంటి స్థితి నుంచి పక్కకు జరిగిపోతారో అదే విధంగా ఏదో ఒక పరిస్థితిని కల్పించి విధి తాడుతో కట్టి లాగినట్లుగా ఆ పరిస్థితి నుండి లాగుతుంది. ఏదైతే జరగవలసి ఉన్నది అని చెప్పి రాసి ఉన్నదో ఆ విధంగానే విధి ప్రేరేపిస్తుంది, ఆ విధంగానే లాగేస్తుంది అని అన్నారు. అందుకనే మత్స్యపురాణంలో చెబుతూ, మార్కండి పురాణంలో చెబుతూ విధి యొక్క ఆ ప్రభావం గురించి చెబుతూ, హరిశ్చంద్రుడు ఎంత గొప్పవాడు, సత్యహరిశ్చంద్రుడు అని చెప్పి ఏమాత్రము కూడా అబద్ధమాడనటువంటి వాడు, సత్యవాక్ పరిపాలకుడైనటువంటి వాడు. మరి అతను కూడా విధి విలాసములో ఆయన వశమైపోయి ఏమయ్యాడు, రాజ్యనాశం సుహృత్యాగ భార్యా తనయ విక్రయ హరిశ్చంద్రస్య రాజర్షే కిం విధే నకృతంత్వయా. ఓ విధి, నీవు ఎంత దారుణమైనటువంటి దానివి అంటే, ఎంత దారుణమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తావు అంటే, ఎంతో గొప్పవాడు అయినటువంటి హరిశ్చంద్రుడికి ఆయన యొక్క ఆత్మీయులందరినీ దూరం చేశావు. అంతేకాదు ఆయన యొక్క భార్యను కుమారుణ్ణి కూడా అమ్ముకునేటువంటి స్థితికి తీసుకొచ్చావు. పోనీ ఆయన ఏమన్నా, హరిశ్చంద్రుడు ఏమైనా దుర్మార్గుడా? కాదు, రాజర్షి, రాజుగా ఉన్నటువంటి ఋషిలాగా ఉన్నటువంటి రాజు ఆయన. అంతటి గొప్పవాడిని నీ విధి విలాసంలో పీడించి అతనిని కూడా నీ విధికి లోబడే విధంగా చేశావు. ఓ విధి, నీకు ఎదురేమైనా ఉన్నదా అని చెప్పి విధి యొక్క ప్రభావాన్ని మనకు తెలియజేశారు. అందుకనే ఇక్కడ కౌసల్యాదేవి కూడా అంటున్నది, నాయన ఎప్పుడూ కూడా నా మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశ్యాన్ని పసిగట్టి నేను చెప్పకుండానే నీవు ఆచరించేటటువంటి నీవు, నేను ఇంతగా బ్రతిమిలాడుతున్నప్పటికీ కూడా నా మాటను తోసిపుచ్చి నీవు అనుకున్నటువంటిదే చెయ్యాలి అనుకుంటున్నావు అంటే, దానికే నువ్వు నిశ్చయించుకున్నావు అంటే విధి బలీయమైనది. ఆ విధిని ఎవరూ తప్పించలేరు నాయన. ఆ విధికే నీవు లోబడి ఉన్నావు, నేను కూడా లోబడి ఉన్నాను. సరే, ఏది ఏమైనప్పటికీ నీవు వెళ్ళడానికి నిశ్చయించుకున్నావు, అది ధర్మము. కావున గచ్చేదానీం మహాబాహో క్షేమేణ పునరాగత నందయిష్యతి మాం పుత్ర
సామ్నా వాక్యేన చారుణ. నాయనా రామచంద్ర, నీవు సరే అనుకుంటున్నట్లుగా నీవు ఇప్పుడు వెళ్ళు. మహాబాహో, గొప్ప బాహుబల సంపన్నుడైనటువంటి రామచంద్ర, ఇదానీం గచ్చ, నీవు ఇప్పుడే వనానికి బయలుదేరి వెళ్ళు. అంటే ఇప్పుడే వెళ్ళు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఎంత త్వరగా వెళితే అంత త్వరగా 14 సంవత్సరములు పూర్తవుతాయి. ఒక రోజు తర్వాత వెళ్ళాడనుకోండి, రావటం కూడా మరొక రోజు ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అందుకని ఏమంటున్నది, ఇదానీం గచ్చ, ఇప్పుడే నీవు బయలుదేరి వెళ్ళు నాయనా. పుత్ర, కుమార, క్షేమేన పునరాగత, నీవు వెళ్ళి క్షేమంగా మరలా తిరిగి వచ్చినట్లయితే, తిరిగి వచ్చిన వాడివై, క్షేమము అంటే ప్రాప్తస్య సంరక్షణం క్షేమ అని అంటారు. అప్రాప్తస్య ప్రాప్తి యోగ, ప్రాప్తస్య సంరక్షణం క్షేమ అంటారు. మనం పొందనటువంటి దాన్ని పొందటాన్ని యోగము అని అంటారు. మనం పొందినటువంటి వాటిని సంరక్షించుకోగలగటాన్ని క్షేమము అని అంటారు. అలాగా నీలో ఏ లక్షణములైతే ఉన్నాయో, ఏ శక్తి అయితే ఉన్నదో, ఏ బల పరాక్రమములు, ఏ తేజస్సు అయితే ఉన్నదో, అటువంటి తేజస్సుతోటి నీవు క్షేమంగా మరలా తిరిగి వచ్చినట్లయితే, తిరిగి వచ్చి బాధపడుతున్నటువంటి నన్ను కనుక నువ్వు ఓదార్చుతుంటే, ఆ ఓదార్పు మాత్రమే నా శోకాన్ని పోగొట్టగలదు అని అంటూ, క్షేమేన పునరాగత, క్షేమంగా మరలా తిరిగి వచ్చిన వాడివై, చారుణ సామ్న, మనోహరమైనటువంటి అందమైనటువంటి బుజ్జగింపుతో కూడినటువంటి సామ్న, సాంత్వనపూర్వకమైనటువంటి ఓదార్పుతో కూడిన మాటలతోటి నువ్వు నన్ను ఓదార్చుతూ ఉంటే, చక్కగా దగ్గర కూర్చుని, అమ్మా ఈ 14 సంవత్సరములు కూడా ఈ విధంగా జరిగాయి, ఇలా నేను ఉండగలిగాను, నిన్ను విడిచి ఉండటం నాకు ఇబ్బంది అయినప్పటికీ కూడా అరణ్యంలో నాకేమీ ఇబ్బంది కలగలేదు, ఇదిగో క్షేమంగా నేను తిరిగి వచ్చేశాను, ఇకపైన నేను ఎక్కడికి వెళ్ళనమ్మా అని నీవు చాలా అనునయంగా మృదు మధురమైనటువంటి నీ వాక్కుతోటి నీవు చెబుతూ ఉంటే, ఆ మాటలతోటి తేన సామ్న మాం నందయిష్యతి, అటువంటి మాటలతోటే మరలా నువ్వు నన్ను ఆనందపరచగలవు. అంటే ఏమిటి, ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పటి నుండి మరలా నీవు తిరిగి వచ్చి నన్ను ఓదార్చే వరకు కూడా నేను దుఃఖంతో ఉంటాను. మరి నా దుఃఖం ఎప్పుడు తీరుతుంది? నీవు తిరిగి వచ్చి సాంత్వనపూర్వకమైనటువంటి ఓదార్పుతో కూడినటువంటి మృదు మధురమైనటువంటి నీ మాటలతో, ఎప్పుడు 14 సంవత్సరాల తర్వాత విషయాన్ని కౌసల్యాదేవి ఈనాడే చెబుతున్నదన్నమాట. అటువంటి మాటలతోటి నువ్వు నన్ను ఆనందపరచగలవు, నేను అప్పుడు ఆనందిస్తాను. అంటే చూడండి, 14 సంవత్సరముల తర్వాత ఈ విధంగా జరగాలి, ఇలా జరిగితే నేను ఆనందించగలుగుతాను అని భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకుని ఆమె జీవించడానికి సిద్ధపడుతున్నది. అందుకనే సామ్నా వాక్యేన మాం నందయిష్యతి, సాంత్వనపూర్వకమైనటువంటి వాక్యముల చేత ఓదార్పుతో నన్ను 14 సంవత్సరముల తర్వాత మరలా నీవే ఆనందపెట్టగలవు, ఆనందపరచగలవు అని చెప్పి రాముడితో కౌసల్యాదేవి అంటున్నది. ఇక్కడ సామ్నా అనే దానికి సామశబ్దానికి అర్థం చెబుతూ, శతి దుఃఖం ఇది సామ, ఏదైతే దుఃఖాన్ని తగ్గిస్తుందో దానినే సామ అని అన్నారు. అంటే సామదాన భేద దండోపాయాలను కూడా అంటుంటారు కదా. సాంత్వనపూర్వకమైనటువంటి ఓదార్పుతో కూడినటువంటి చక్కని ఆదరపు మాటలు ఏవైతే ఉంటాయో వాటినే సామ అని అన్నారు. మరి ఆ సామ అనేది భగవత్ స్వరూపంగా వేదానాం సామవేదోస్మి అని కూడా అన్నారు కదా. సాత్వికమైనటువంటి అనుకూలమైనటువంటి మాటలు కూడా భగవంతుని యొక్క స్వరూపములే అంటారు. పైగా వాటి వల్ల ఊరట చెందడమే కాదు, ఆనందం కూడా కలుగుతుంది. అందుకని అంటారు శతి దుఃఖం గేయత్వాత్, వినడానికి కూడా చాలా సొంపుగాను ఆనందకరంగా ఉండడం తోటి దుఃఖం పోయి ఆనందం అనేది మనకు కలుగుతుందన్నమాట. అందుకనే ఇక్కడ ఏమంటున్నది, సామ్న సాంత్వన వాక్యాల చేత నీవు నన్ను ఓదారుస్తూ ఉంటే అప్పుడు నేను
ఆనందాన్ని పొందగలుగుతానయ్యా, అప్పటి వరకు నాకు ఆనందం అనేది ఉండదు అని అంటూ మరలా అంటున్నది. 14 సంవత్సరముల తర్వాత ఏం జరగాలో అనే విషయాన్ని చెప్పింది కదా. చెప్పి మరి మనస్సులో ఎంత కాదనుకున్నప్పటికీ కూడా విడిచిపెట్టాలి అంటే ఒక రకమైన బాధ. అంతేకాదు, దేనినైతే మనం కోరుకుంటామో, ఏ సన్నివేశము, ఏ సందర్భము వల్ల మనం ఆనందిస్తామో ఆ సందర్భము ఆలస్యం కాకుండా ముందే వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది కదా. ఆ మాట చెబుతున్నది. అపీదానీం సకాల స్యాత్ వనాత్ ప్రత్యాగతం పునః యత్వాం పుత్రక పశ్యేయం జటావల్కలధారిణం. మరి ఒక క్షణకాలము కూడా నిన్ను చూడకుండా ఉండలేనటువంటి నేను 14 సంవత్సరముల తర్వాత నీవు వచ్చి నన్ను ఓదార్చితే అప్పుడు ఆనందిస్తాను అని చెప్పి అప్పుడు రాబోయేటటువంటి ఆనందం కోసం 14 సంవత్సరముల పాటు ఎదురు చూడటానికి కౌసల్యాదేవి సిద్ధపడింది కదా. సిద్ధపడి మరలా ఒక మాట అంటుంది. ఏముంది? యత్ వనాత్ ప్రత్యాగతం, ఏదైతే నీవు వనం నుండి తిరిగి వస్తావో, జటావల్కలధారిణం త్వాం పునః పశ్యేయం, జటలు అదేవిధంగా ఆ నారచీరలు కట్టుకొని నీవు వనము నుండి తిరిగి వచ్చినటువంటి, వనవాసం పూర్తి చేసి వచ్చినటువంటి నిన్ను నేను ఎప్పుడైతే 14 సంవత్సరముల తర్వాత చూడగలుగుతానో, సహకాల ఆ 14 సంవత్సరముల తర్వాత వచ్చేటటువంటి ఆ కాలం ఏదైతే ఉందో ఆ కాలము, ఆ సందర్భము ఇదానీం అపి స్యాత్, ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? ఆ కాలం 14 సంవత్సరముల తర్వాత వచ్చే కాలం ఏదైతే ఉందో, ఆ సందర్భం ఏదైతే ఉందో అదేదో ఇప్పుడే వచ్చేస్తే బాగుంటుంది కదయ్యా అని అంటుంది. అపి స్యాత్ యత్ స్యాత్. కానీ అలా అవకాశం లేదు కదా. కాలం అనేది దాని పని అది చేసుకుని పోతుంది తప్ప మనకు అనుకూలంగా ఉండటం అనేది కుదరదు కదా. 14 సంవత్సరాల తర్వాత అంటే అప్పుడే వస్తుంది తర్వాత, కానీ 14 సంవత్సరముల తర్వాత వచ్చేటటువంటి సందర్భము ఇప్పుడే రావాలంటే ఎక్కడ కుదురుతుందయ్యా? కానీ ఆ 14 సంవత్సరముల తర్వాత నీవు తిరిగి వచ్చి అయోధ్యానగరంలో ప్రవేశిస్తూ ఉంటే, నా దగ్గరకు వచ్చి నన్ను అనునయిస్తూ ఉంటే, జనులందరూ కూడా రామచంద్రమూర్తి వచ్చేశాడు అని చెప్పి మరలా వాడిపోయినటువంటి మొక్క నీరు పోసినప్పుడు ఏ విధంగా అయితే ఉజ్జీవింపబడుతుందో ఆ విధంగా అందరూ కూడా మరలా ఆనందోత్సాహాలతోటి జయ జయధ్వానములు చేస్తుంటే, వారందరి యొక్క జయ జయధ్వానముల మధ్య నీవు నా దగ్గరికి వస్తూ ఉంటే ఆ సన్నివేశం తలచుకుంటుంటేనే చాలా ఆనందంగా ఉన్నది. కానీ ఆ సన్నివేశం కోసం 14 సంవత్సరముల పాటు ఎదురు చూడాలి. కానీ ఆ సన్నివేశం ఈరోజే వచ్చేస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో కదా. అపి స్యాత్, అపి అనేది సంభావన అర్థంలో, సంభావన అంటే జరగబోయేదానికి ఏమైనా అవకాశం ఉన్నదా అని ప్రశ్నించడంలో అపి అనే శబ్దాన్ని ప్రయోగిస్తారన్నమాట. ఇంకోటి గర్హార్థంలో కూడా ప్రయోగిస్తారు. అపి అపి స్యాత్, రాదు కదా, ఎంత అనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం, ఆ సన్నివేశం ఇప్పుడు రమ్మంటే వస్తుందా, చిచ్చి రాదు ఇప్పుడే అని చెప్పి ఆ విధంగా నిరాశను కూడా తెలియజేస్తున్నది. అలాగే ఇంతకుముందు ఏ విధంగా అయితే ఆనందించానో అప్పుడు కూడా ఆ విధంగా ఆనందిస్తాను అనే సముచ్చయార్థం కూడా ఇక్కడ తెలియజేస్తున్నది. అంటే చూడండి, ఇక్కడ అపి అని ప్రయోగించడం ద్వారా 3 అర్థాలు. ఒకటి సంభావన అంటే ఏమిటి, 14 సంవత్సరముల తర్వాత వచ్చేటటువంటి సందర్భము ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుందా ఏదైనా అనే ఒక రకమైనటువంటి ఆశ అన్నమాట. అలాగే గరహ, అటువంటి అవకాశమే లేదు, ఛీ ఏమిటి విధి అని చెప్పి తిరస్కారపూర్వకంగా, అంటే ఏమిటి ఆ అవకాశం ఇప్పుడు లేదు కదా అనేటువంటి గర్హ. అలాగే అపిస్యాత్, ఇంతకుముందు ఏ విధంగా అయితే నీతో ఆనందించానో 14 సంవత్సరముల తర్వాత కూడా నీతో ఆ విధమైనటువంటి ఆనందాన్ని, ఇంతకు ముందు కంటే ఉత్తమమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాను అని సముచ్చయం. ఈ విధంగా అనేకమైనటువంటి అర్థములతోటి అపిస్యాత్ అంటే 14 సంవత్సరముల తర్వాత వచ్చే సందర్భము
ఇప్పుడే వస్తే ఎంత బాగుండును, అలా రాదు కదా, మనం చేయగలిగింది ఏముంది, ఏది ఏమైనప్పటికీ ఆ సన్నివేశం కోసం నేను ఎదురు చూస్తాను అని కౌసల్యాదేవి రాముడితో అంటూ, తథాహి రామం వనవాస నిశ్చితం సమీక్ష్య దేవి పరమేణ చేతస ఉవాచ రామం శుభలక్షణం వచో బభూవచ స్వస్త్యయనాభికాంక్షిణీ. ఇంకా ఈ సర్గను పూర్తి చేస్తున్నారు. తథాహి రామం వనవాస నిశ్చితం సమీక్ష్య దేవి పరమేణ చేతస ఉవాచ రామం శుభలక్షణం వచో బభూవచ స్వస్త్యయనాభికాంక్షిణీ. దేవి, ఆ కౌసల్యాదేవి రామం తథా వనవాస నిశ్చితం, ఆ విధంగా వనవాసం చేయడానికే నిశ్చయించుకున్నటువంటి వాడైన ఆ రామచంద్రమూర్తిని, అంటే ఆ నిశ్చయంలో ఎటువంటి మార్పు లేకుండా ఆ కౌసల్యాదేవి మందిరానికి వచ్చినప్పుడు ఎంత దృఢమైనటువంటి నిశ్చయంతో ఉన్నాడో వనవాసానికి వెళ్ళడానికి, కౌసల్యాదేవి అలాగే లక్ష్మణస్వామి ఎంత చెప్పినప్పటికీ కూడా అంతటి నిశ్చయంతో ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తిని సమీక్ష్య, చూచి, వీక్ష్య అంటే సరిపోయేది, సమీక్ష్య తేరిపారా చూసి అంటే పూర్తిగా చూసి, ఆనందంతో చూసి, అంటే మరి తన కుమారుడు వనవాసానికి వెళ్ళిపోతున్నాడు కదా, అందుకని ఆపాదమస్తకము ఒక్కసారి సమీక్ష చూసి, అలాగే అతని యొక్క నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పి తెలుసుకున్నది. పరమేణ చేతస, శ్రేష్టమైనటువంటి గొప్పదైనటువంటి చేతస, చిత్తముతోటి, బుద్ధితోటి, ఆదరణతోటి. అంటే ఏమిటి? ఎంత గొప్పవాడివయ్యా రామచంద్ర, నీ సుఖాన్ని విడిచిపెట్టి తండ్రి మాట కోసం నా మాట కూడా వినకుండా నీవు ధర్మం కోసం కట్టుబడి ఉన్నావే, ఇంతటి గొప్ప కుమారుడికా నేను జన్మనిచ్చినది అని చెప్పి రామచంద్రమూర్తిని ఆమె అటు ఒకంత దుఃఖముతో కూడినటువంటి కన్నీరు, మరొకంత ఇంతటి గొప్పవాడా నా కుమారుడు అని చెప్పి ఆనంద బాష్పములు కూడా అక్కడ ఆమె యొక్క కన్నులలో ఉన్నాయి. చూడండి, ఒకేసారి రెండు భావములు కూడా కౌసల్యాదేవికి కలుగుతున్నాయి. దూరం అవుతున్నాడు అనే దుఃఖము, ఇంతటి గొప్పవాడైనటువంటి ఆదరణ, అదేవిధంగా ఆనందము. అందుకనే పరమేణ చేతస, సమున్నతమైనటువంటి బుద్ధితోటి, గొప్పదైనటువంటి ఆదరణతోటి, శుభలక్షణం రామం, శుభప్రదమైనటువంటి లక్షణములు కలిగిన. అంటే ఇక్కడ శుభలక్షణం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మరి రామచంద్రమూర్తి వెళుతున్నది ఏదో విహారానికో లేకపోతే ఎక్కడికైనా ఆనందంగా గడపడానికో పట్టాభిషేకానికో కాదు, వెళుతున్నది వనవాసానికి వెళుతున్నాడు. మరి అలా వనవాసానికి వెళుతున్నటువంటి, కష్టాలు పట్టడానికి వెళుతున్నటువంటి రామచంద్రమూర్తిలో ఏదైనా కొంత తేజస్సు తగ్గవచ్చును కదా, లేకపోతే ఒక దిగులు అనేది ఉండవచ్చును కదా. కానీ అటువంటి దిగులు అనేది రామచంద్రమూర్తిలో లేదు అని చెప్పటం కోసం శుభలక్షణం, శుభప్రదమైనటువంటి తేజోవంతమైనటువంటి లక్షణములు గల రామం, ఆ రామచంద్రమూర్తిని వచః ఉవాచ, రాముడితోటి ఈ విధంగా మాటలు చెబుతూ స్వస్త్యయనాభికాంక్షిణి, ఆయనకు మంచి జరగాలి అని మంగళాశాసనం చేస్తూ, ఆశీర్వదిస్తూ, ఆశీస్సులను అందిస్తూ ఈ విధంగా బభూవా, ఆమె సిద్ధపడుతూ ఉన్నదన్నమాట. మరి శుభలక్షణములతో కూడినటువంటి వాడు, ధైర్యముతో కూడినవాడు, మొక్కబోనటువంటి విశ్వాసంతో పట్టుదల కలిగినటువంటి వాడు అయిన ఆ రామచంద్రమూర్తిని ఒక్కసారి పూర్తిగా వీక్షించి, స్వస్త్యయనాభికాంక్షిణి, మంగళములు కలగాలి అని చెప్పి ఆశీస్సులను అందిస్తూ, బభూవా, ఆమె రాముణ్ణి పంపించడానికి, ఆయనకు శుభాకాంక్షలు చెప్పి శుభం జరగాలి అని ఆశీస్సులను ఇచ్చి పంపించడానికి ఆమె సిద్ధమైనది. మరి ఆ విధంగా ఈమె రామచంద్రమూర్తిని పంపిస్తూ రాముడికి కొన్ని జాగ్రత్తలు చెబుతూ, ఈ సకల దేవతలు వీరందరూ కూడా రాముడికి సహాయం చేసెదరుగాక,
రాముడికి శుభం కలుగుగాక అని చెప్పి ఆమె ఆశీర్వదించడానికి సిద్ధమై రాముణ్ణి వనవాసానికి పంపడానికి సిద్ధమైనది. దీనితోటి మనకు 24వ సర్గ పూర్తవుతున్నది. తథాహి రామం వనవాస నిశ్చితం సమీక్ష్య దేవి పరమేణ చేతస ఉవాచ రామం శుభలక్షణం వచో బభూవచ స్వస్త్యయనాభికాంక్షిణీ. మరి స్వస్త్యయనము అంటే చెబుతారు, స్వస్తి అని అంటే కనుక దేని ద్వారా అయితే ఆ కార్యం చేసేటటువంటి వారు అనుకున్నటువంటి ధర్మపరమైనటువంటి కోరిక నెరవేరుతుందో, దేని ద్వారా అయితే ఆ కార్యములలో కలిగేటటువంటి విఘ్నములన్నీ కూడా తొలగిపోతాయో దానిని స్వస్త్యయనము అని, స్వస్తి అని అంటారు. అందుకనే మనం ఏదైనా ఇంట్లో ఒక శుభకార్యం కానీ దైవకార్యం కానీ చేస్తున్నప్పుడు మరి విశ్వక్సేనారాధన లేకపోతే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము వీటినన్నింటినీ కూడా చేస్తారు మొదటగా. మరి ఆ పుణ్యాహవాచనంలో చెప్పేవి స్వస్తివాచనములే. అంటే ఉన్నటువంటి ఘోరములు కానీ పాపములు కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి శుభములు వర్ధిల్లి ఈ కార్యము దిగ్విజయం అవ్వాలి అని చెబుతూ ఆ విఘ్నములన్నింటినీ తొలగించుకుని శుభములను పెంపొందించుకోవటం కోసము అని చెప్పి పుణ్యాహవచనాది కార్యక్రమాలను చేస్తాం. అలాగే ఎక్కడికైనా మనం ఘనకార్యాన్ని సాధించడానికో లేకపోతే ముఖ్యమైనటువంటి పని మీద వెళుతున్నప్పుడు పెద్దలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులను తీసుకుంటాం. అదే మరి పుణ్యాహము. వారి యొక్క ఆశీస్సులు మనకు ఆ దైవం యొక్క ఆశీస్సులులాగా దైవం యొక్క ఆనుకూల్యాన్ని కలుగజేసి కార్యాన్ని సాధించడానికి తోడ్పడతాయి అన్నమాట. మరి ఆ విధంగా కౌసల్యాదేవి కూడా రామచంద్రమూర్తికి ఆశీస్సులను అందిస్తూ ఉన్నది. అది 25వ సర్గలో మనకు ప్రారంభమవుతున్నాయి. అధ 25 సర్గ సాపనీయతమాయాసం ఉపస్పృశ్య జలం శుచి చకారమాతా రామస్య మంగళాని మనస్విని. మరి 25వ సర్గలో రామచంద్రమూర్తికి కౌసల్యాదేవి మంగళాశాసనం చేస్తూ ఉన్నది. ఎందుకును అంటే అప్పటి వరకు కూడా బాధపడుతూ ఉన్నది కౌసల్యాదేవి, దుఃఖంతో ఉన్నది, కన్నీరు గార్చుతూ ఉన్నది. దానితోటి కొంత ఆమె యొక్క మనస్సు మలినమైనది, ఆమె శరీరము కూడా ఆ దుఃఖంతో కొంత మలినమైనది. అందువలన మనస్విని, మంచి మనస్సు కలిగిన, ఉత్తమమైనటువంటి మనస్సు కలిగిన, అదేమిటండి ఆమె మొదటి నుంచి ఉత్తమమైన మనస్సు కలిగినదే, మంచి మనస్సు కలిగినదే, మరి ఇప్పుడు ఆమెని మనస్విని అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే మనస్సుని గట్టి చేసుకున్నటువంటిది అయినా ధైర్యం చెప్పుకున్నదైనటువంటి మాతా సా తల్లి అయిన ఆ కౌసల్యాదేవి తం ఆయాసం అపనీయ, అప్పటి వరకు తాను పడుతున్నటువంటి దుఃఖాన్ని ఆ కష్టాన్ని అపనీయ విడిచిపెట్టి, ఆ కష్టాన్ని విడిచేసి ఆ దుఃఖాన్ని విడిచిపెట్టి జలం ఉపస్పృశ్య, నీటిని తాకి, ఉపస్పృశ్య అనే దానికి త్రాగి అనే అర్థం కూడా ఉన్నది, ఆచమనం చేసి అని అర్థం ఉన్నదన్నమాట. ఎందుకంటే ఉపస్పర్శస్తు ఆచమం అని మనకు అమరం చెబుతున్నది. ఉపస్పర్శ అంటే ఆచమనం చెయ్యటం అని. అందుకని కొన్ని చోట ఉపస్పృశ్య అంటే గనక తాకి అనే అర్థం కొంతమంది చెబుతారు, అదేవిధంగా ఆచమనం చేసి అనే అర్థం కూడా ఉన్నదన్నమాట. అందుకని ఆచమనం ఎందుకు చేయటము అని అంటే మనలో ఉన్నటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి కల్మషములు ఏవైతే ఉన్నాయో ఆ కల్మషములన్నీ కూడా తొలగిపోయి మనము యోగ్యతను పొందడం కోసము, ఆ కార్యాన్ని చేయటానికి పవిత్రులం అవ్వటం కోసమని చెప్పి ఆచమనాన్ని మనం ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యాన్ని నివర్తించేటప్పుడు దైవ కార్యం కానీ పితృకార్యం కానీ గొప్పదైనటువంటి కార్యాన్ని చేసేటప్పుడు ఆచమనం అనేది చేస్తాం. అందుకనే గమనించే ఉంటారు, ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళుతూ ఉంటే
మన పెద్దవాళ్ళు వాళ్ళు ఒక్కసారి ఇంట్లో కూర్చుని కాస్త మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పి ఆ భార్య చేతిలో మంచినీళ్ళు తీసుకుని వాటిని త్రాగి బయలుదేరి వెళతారన్నమాట. అంటే ఏమిటి? అనుకూలమైనటువంటి బుద్ధితోటి, అనుకూలమైనటువంటి మనస్సుతోటి ఆమె ఇచ్చినటువంటి ఆ జలము ఇతనిలో ధైర్యాన్ని నింపుతుంది, ఆ కార్యాన్ని సాధించేటటువంటి ఆనుకూల్యాన్ని, పరిస్థితులను కల్పిస్తుంది. అందుకనే మన పెద్దవాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో కాస్త మంచినీళ్ళు తాగి బయలుదేరి వెళ్ళేవాళ్ళు అన్నమాట. మరి ఇక్కడ కూడా కౌసల్యాదేవి ఏం చేస్తున్నది? అప్పటి వరకు తాను పడినటువంటి దుఃఖాన్ని విడిచిపెట్టి ఉపస్పృశ్య, జలం ఉపస్పృశ్య, కాస్త ఆచమనం చేసింది అని అన్నారు. ఆచమనం ఎందుకని చేస్తున్నది అంటే పవిత్రత కోసము అని. ఇంతకుముందు పవిత్రత లేదా అని అంటే రోదనం అంటే శోకం వల్ల ఆమె యొక్క మనస్సు కొంత కలుషితమైనది, అలాగే ఆమె యొక్క శరీరము కూడా కొంత కలుషితమైనది. దేనివల్ల? ఆ శోకం వల్ల, ఆ ఉద్వేగం వల్ల కలుషితమైంది. మరి ఆ కలుషితమైనటువంటి ఆ మనస్సు అదేవిధంగా శరీరము కూడా శుద్ధి పొందాలి అంటే ఆచమనం అనేది సత్వర ఉపాయము. అందుకనే ఆచమనం చేసి, అందుకని ఏమన్నాడు తర్వాత పదంలో కూడా, శుచిహి, ఆచమనం చేయటం ద్వారా శుచి అయినటువంటి శరీరము మనస్సు కలిగినదై, పవిత్రమైనటువంటి మనస్సు కలిగినదై రామస్య మంగళాన్ని చకార, రాముడికి మంగళాశాసనము చేస్తూ ఉన్నది. మంగళాశాసనము అంటే రాముడికి మంచి జరగాలి అని, ఎటువంటి విఘ్నములు కలగకూడదు అని, ఎటువంటి ఆపదలు రాకూడదు అని చెప్పి రాముడికి కౌసల్యాదేవి మంగళాశాసనం చేస్తున్నది. మరి ఏ విధంగా మంగళాశాసనం చేసింది, అందులో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అనేవి తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ప్రత్యాగతే మహాభాగే కృతార్థే చరితవ్రతే పితుః ఆనృణ్యతాం ప్రాప్తే త్వయి లప్స్యే పరం సుఖం కృతాంతస్య గతిః పుత్ర దుర్విభావ్య సదా భువి యస్త్వాం సంచోదయతి మే వచ ఆచ్ఛిద్య రాఘవ గచ్ఛేదానీం మహాబాహో క్షేమేణ పునరాగతః నందయిష్యసి మాం పుత్ర సామ్నావాక్యేన చారుణా అపీదానీం సకాలస్యాత్ వనాత్ ప్రత్యాగతం పునః యత్వాం పుత్రక పశ్యేయం జటావల్కల ధారిణం జటావల్కలధారిణం తథా హి రామం వనవాస నిశ్చితం సమీక్ష్య దేవీ పరమేణ చేతసా ఉవాచ రామం శుభలక్షణం వచః బభూవచ స్వస్త్యయనాభికాంక్షిణీ తథా హి రామం వనవాస నిశ్చితం సమీక్ష్య దేవీ పరమేణ చేతసా ఉవాచ రామం శుభలక్షణం
శుభలక్షణం వచః ఉవాచ రామం శుభలక్షణం వచః బభూవ చ స్వస్త్యజనాభికాంక్షిణీ స్వస్త్యజనాభికాంక్షిణీ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్వింశః సర్గః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచవింశః సర్గః సాపనీయ సమాయాసం ఉపస్పృశ్య జలం శుచిః చకార మాతా రామస్య మంగళాని మనస్విని సాపనీయతమాయాసం ఉపస్పృశ్య జలం శుచిః చకార మాతా రామస్య మంగళాని మనస్విని ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచవింశే సర్గే శ్లోకరత్నం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో